ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన మీడియా సమావేశంలో ఓయూ జేఏసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని తెలిపారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు అధైర్యపడకుండా సంయమనం పాటించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమమే యాజమాన్య లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 32 డిమాండ్ల గురించి ఈ రోజు చర్చ జరుగుతుంది. ఎవరైతే నాయకుల దగ్గర ఎవరైతే మీ యొక్క మీకు సంబంధించిన సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుపులలో 29 డిమాండ్లు సానుకూలంగా ఉన్నాయి. ఇంకా 3 డిమాండ్లు మాత్రమే ప్రభుత్వంతో చర్చలు అయితే జరుగుతున్నాయి. మీరు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావచ్చు. అదేవిధంగా ఏదైతే సంఘాలను పునరుద్ధరించే విషయంలో కానీ ప్రభుత్వం చాలా సీరియస్ ఆలోచన చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చాలా ఆవేదనతో మాట్లాడాడు. ఏదైతే నా కుటుంబ సభ్యులు, నా ప్రగతి చక్రాలు, నా ప్రజా ప్రభుత్వంలో ముందుండి ప్రగతి చక్రాలు నడిపే ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఆర్టీసీ కార్మికులారా, కుటుంబ సభ్యులరా, తెలంగాణ కోసం మీరందరూ చాలా విరోచితంగా కొట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం ఈ రోజు మన యొక్క హక్కులను సాధించుకుందాం. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఆ విధంగా ఆలోచన చేస్తారని అతి త్వరలో మీ సమస్య పరిష్కారం కాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమ గారు చాలా సీరియస్ గా ఈ సమస్యల పట్ల పరిష్కారం కోసం అధికారులతో ఈ రోజు ఏదైతే ఎండి గారితో చర్చలు జరుగుతాయి.